హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల కొరకు సంక్రాంతి కానుకనైతే ప్రకటించారనమాట. సో మహిళలకు చంద్రన్న కానుక ఏంటంటే ముఖ్యంగా 2 కొత్త పథకాలనైతే ప్రారంభించబోతున్నారు జనవరి నెలలోనే. అలానే ఆ నెలలోనే ముఖ్యంగా మహిళలకు సంబంధించి వీరికి మాత్రము ఉచితంగా మొబైల్ ఫోన్ అయితే ఇవ్వబోతున్నారు. దాదాపు 58,420 మందికైతే మొబైల్ ఫోన్ అయితే ఇవ్వబోతున్నారనమాట. దాదాపు రూ. 12,500 విలువ చేసేటువంటి స్మార్ట్ ఫోన్ అయితే ఇవ్వబోతున్నారండి. ఎవరికి ఇస్తారనేది చెప్తాను. అలానే ఈ 2 పథకాలకు సంబంధించి ఎవరికి బెనిఫిట్ అనేది ఉండబోతుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. 2026 ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఇకపోతే ముఖ్యంగా మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు, స్క్రోల్ అవుతూ ఉంది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది జరుగుతుందని చెప్పి. ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించిన వివరాలు ఆల్రెడీ నేను చేశాను. ఆ సర్వేలో పాల్గొంటేనే మీకు రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వ పథకాలు అనేటివి రావడం జరుగుతుందనమాట. కాబట్టి ఆ సర్వేలో పాల్గొని ప్రతి ఒక్కరు వారి యొక్క కుటుంబ సభ్యుల వివరాలు అనేవి నమోదు చేసుకోండి. అయితే ఇప్పుడు మనం పర్టికులర్‌గా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇవ్వబోతున్నటువంటి ఆ 2 కొత్త పథకాల గురించి అయితే మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాము. మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చండి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాము. ఇక్కడ చూసుకోవచ్చనమాట. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మహిళలకు 2 కొత్త పథకాలు అనేటివి రావడం జరుగుతుంది. ఇది ఎవరికంటే డ్వాక్రా మహిళలకండి. డ్వాక్రా మహిళలు అదేనండి, పొదుపు మహిళలు ఉంటారు కదా. పొదుపు మహిళల కొరకు పావలా వడ్డీకే రుణాలు అనేటివి రాబోతున్నాయన్నమాట. స్త్రీ నిధి ద్వారా అయితే ఇవి రాబోతున్నట్లయితే సమాచారం అందించారండి. ఈ యొక్క 2 పథకాల గురించి ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అండ్ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి త్వరలో అమల్లోకి అయితే రాబోతున్నాయి. వీటిని సంక్రాంతి కానుకగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. ఇక్కడ మనము ఒక్కొక్క పథకాన్ని గురించి అయితే మాట్లాడుకుందాము. ముందుగా వచ్చేసి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అన్నమాట. ఇది వచ్చేసి ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు పిల్లలు కనుక ఉండినట్లయితే వారి చదువుల కొరకు వారు ఏదైనా లోన్ కొరకు చూస్తున్నట్లయితే, సహాయం కొరకు చూస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే స్త్రీ నిధి ద్వారా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళల యొక్క పిల్లల చదువుల కొరకైతే దాదాపు మనకు 8 లక్షల రూపాయల వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అన్నమాట. గరిష్టంగా 2 పిల్లల వరకు అయితే వర్తింపు ఇస్తామని చెప్తున్నారు. ఫస్ట్ ఫేజ్ కింద అయితే మినిమము 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు అయితే రుణ సదుపాయం అనేది ఉంటుంది. అలానే పాఠశాల, కళాశాల ఫీజులకు అనుగుణంగా ఈ మొత్తం అయితే అందించబోతుంది. 4% వడ్డీ అనేది ఉంటుందండి. పావలా వడ్డీ అని చెప్పుకోవచ్చు అనమాట. పావలా వడ్డీకే మీరు 4 సంవత్సరాల వ్యవధిలో 48 వాయిదాల్లో అయితే మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మనకు సమాచారం కూడా అందించారనమాట. వీటికి సంబంధించి ముఖ్యంగా అడ్మిషన్ లెటరు, ఫీజు రసీదులు అనేటివి తప్పనిసరిగా మీరు అప్లికేషన్‌తో పాటు యాడ్ చేయాలన్నమాట. 48 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో నగదైతే చేరబోతుందండి ఈ పథకం ద్వారా. కాబట్టి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు పిల్లలు గనక ఉండినట్లయితే వారి యొక్క కళాశాల లేదా స్కూల్ ఫీజులకు సంబంధించి అయితే అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుందనమాట. ఇక్కడ మనకు స్టేజెస్ వైస్‌గా అయితే ఉంటాయన్నమాట. ₹10,000 నుంచి ₹1,00,000 వరకు, ₹1,00,000 నుంచి ₹5,00,000 వరకు, ₹5,00,000 నుంచి ₹8,00,000 వరకు ఇలా 3 స్టేజెస్‌లో అయితే మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా అయితే లోన్ సదుపాయం అనేది కల్పించబోతున్నారనమాట. అయితే వీటికి సంబంధించి మండలాల వారీగా పర్టికులర్‌గా కొన్ని గ్రూపులకు, అది కూడా గ్రూపులకి ఇచ్చేటువంటి గ్రేడ్‌ల ఆధారంగా అయితే ఈ యొక్క లోన్స్ అనేటివి వస్తాయండి. అందరికీ కూడా ఇవ్వడం లేదని చెప్పి సమాచారం కూడా అందించారు. కాబట్టి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనేది జనవరి నెలలో అమలు కాబోతుందండి. ఎవరైతే వారి యొక్క పిల్లల చదువుల కొరకైతే ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించి అయితే ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అండి ముఖ్యంగా మహిళలకు సంబంధించి మరొక పథకం ఈ యొక్క డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రకటించారండి. దాన్ని చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అనమాట. ఇక్కడ డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆడపిల్లలు గనుక ఉండినట్లయితే వాళ్ళ యొక్క వివాహ ఖర్చుల కొరకు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మనకు జనవరి నెలలోనే ప్రారంభించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సభ్యురాలి యొక్క కుమార్తె వివాహానికైతే ఈ యొక్క లోన్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. దాదాపు ఇక్కడ కూడా స్టేజెస్ వైస్‌గా ₹10,000 నుంచి ₹1,00,000 వరకు, ₹1,00,000 నుంచి ₹2,00,000, ₹2,00,000 నుంచి ₹3,00,000 వరకు అయితే ఉంటాయన్నమాట. ఇలా 3 స్టేజెస్‌లో అయితే అమౌంట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ కూడా పావలా వడ్డీయే ఉంటుందండి. పావలా వడ్డీ అయితే ఇస్తారనమాట. ఇక్కడ మనకు పావలా వడ్డీ వచ్చేసి దాదాపు 48 వాయిదాల్లో చెల్లింపు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా అప్లికేషన్‌తో పాటు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్‌లో లగ్న పత్రిక, అదేవిధంగా పెళ్లి ఖర్చుల పత్రాలు ఏమైనా గనక ఉండినట్లయితే రిసిప్ట్స్ ఉంటాయి కదా. వాటినైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట.
సో వివాహ వివరాల పరిశీలన అనంతరం ఖాతాల్లోకి అయితే డబ్బులను చేరుస్తామని చెప్పి చెప్తుందన్నమాట. సో ఇక్కడ మనకు ఈ 2 పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 2000 కోట్లు అయితే ఖర్చు చేయబోతుంది. ఒక్కొక్క పథకానికి 1000 కోట్లు అయితే ఖర్చు చేయబోతున్నట్లు కూడా ఇక్కడ మనకు సమాచారం అయితే అందించారనమాట. అదేవిధంగా ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఈ పథకం ద్వారా. సో అవి కూడా ఇక్కడ మీకు షేర్ చేస్తాను చూసుకోవచ్చు. సభ్యురాలు ప్రమాదంలో మరణించినట్లయితే తీసుకున్న రుణం మొత్తం కూడా మాఫీ అవుతుంది. ఎవరు కూడా పే చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారనమాట. సో కాబట్టి ఈ 2 పథకాలకు సంబంధించి అప్లికేషన్స్ మొదలైన వెంటనే కూడా నేను తప్పకుండా వీడియో చేస్తాను. అప్లికేషన్ కూడా ఎలా ఉంటుంది, అప్లికేషన్ని ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది చెప్తానండి. మ్యాక్సిమం అప్లికేషన్స్ అనేటివి డ్వాక్రాలకు సంబంధించినటువంటి సంఘాలు ఉంటాయన్నమాట మండలాల్లో. ఆ సంఘాల ద్వారానే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల ద్వారానే మీకు అప్లికేషన్స్ అనేవి జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పి ఒకవైపు సమాచారం. మరోవైపు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్స్ జరిగే అవకాశం అయితే ఉంటుందని మరొక వార్త కూడా వినబడుతుందన్నమాట. ఈ 2 పథకాలు మాత్రం ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు జనవరి నెలలో అయితే మహిళల కొరకైతే ఇవ్వబోతున్నారండి. అదేవిధంగా ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా ఒక సమాచారం అయితే వచ్చిందన్నమాట. సో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్, ఓకేనా, ప్రొసీడింగ్స్ అంటే ఎలా ఈ పథకాన్ని అమలు చేయాలి, ఎలా లబ్ధిదారులను సెలెక్ట్ చేయాలి, సో ఇలా అయితే మనకు ముఖ్యంగా సో మహిళలకు సంబంధించి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రొసీడింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని కూడా సమాచారం అయితే వినిపిస్తుంది అనమాట. ఇకపోతే స్మార్ట్ ఫోన్లు అండి. సో నేను మీకు వీడియో థంబ్నెయిల్లో అండ్ అదేవిధంగా స్టార్టింగ్లో చెప్పాను కదా. సో అంగన్వాడీ సిబ్బందికి అయితే ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అనేవి పంపిణీ చేయబోతుంది అనమాట ప్రభుత్వము. సో మొదటి విడతలో భాగంగా 58,420 మందికి స్మార్ట్ ఫోన్లు అయితే ఇవ్వబోతున్నారు. అంగన్వాడీ సిబ్బంది అంటే అందరికీ అండి, అంగన్వాడీ టీచరు, అంగన్వాడీ ఈ యొక్క హెల్పరు, అదేవిధంగా ఇక్కడ ఉంటారు కదా కోవర్కర్స్, వాళ్ళ పైన ఉండే వాళ్ళు. సో వారందరికీ కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్లు అయితే ఇవ్వబోతున్నారనమాట. స్మార్ట్ ఫోన్లు వీరికి ఎందుకు ఇస్తున్నారంటే ప్రతి డేటా కూడా మొత్తంగా కూడా సో అన్నీ కూడా రికార్డు లేకుండా ఉన్నాయన్నమాట. ప్రజెంట్ అంగన్వాడీల్లో ఈ యొక్క పిల్లలు ఎంతమంది, అదేవిధంగా వారికి సంబంధించి ఇస్తున్నటువంటి సరుకులు ఏంటి, అవన్నీ కూడా రికార్డు రూపంలో తప్పులు రాసేస్తున్నారనమాట. ఇప్పుడు అలా కాకుండా అంతా కూడా సో టెక్నాలజీ అప్డేట్ అయ్యి ఉంది కాబట్టి సో ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో అంగన్వాడీకి సంబంధించి ఒక యాప్ అయితే ఉంటుందన్నమాట. అందులో వివరాలు అనేటివి భద్రంగా అయితే నమోదు చేస్తారు. కరెక్ట్గా యాక్యురేట్ డేటా అయితే వస్తుందనే ఉద్దేశంతో వారికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అనేవి ఇవ్వబోతున్నారు. సో గతంలో మనం వాలంటీర్ల వ్యవస్థ అయితే చూసాం, అప్పుడు ఫోన్లు వాళ్ళకి ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదేవిధంగా ఇప్పుడు అంగన్వాడీ సిబ్బందికి కూడా ఉచితంగా మొబైల్ ఫోన్స్ అనేటివి ఇవ్వబోతున్నారనమాట. సో జిల్లాల వారీగా పంపిణీ చేస్తామని చెప్పి గుమ్మడి సంధ్యానారాయణ గారు అయితే తెలియజేశారనమాట. ఉమెన్ డెవలప్మెంట్ వెల్ఫేర్ మంత్రి అనమాట వీళ్ళు. సో వీరు చెప్పారండి. సో జిల్లాల వారీగా పంపిణీ చేస్తామని చెప్తున్నారు. సో దశల వారీగా అయితే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ సిబ్బందికి అయితే ఈ ఉచితంగా స్మార్ట్ ఫోన్స్ అనేటివి జనవరి నెల నుంచి అయితే ప్రారంభించబోతున్నారనమాట. సో జనవరి నెల నుంచి అయితే స్మార్ట్ ఫోన్లు అనేటివి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ సిబ్బందికి అయితే రావడం జరుగుతుందని చెప్పి సో మీకు ఒకసారి తెలియజేస్తున్నాను. సో కాబట్టి ఈ పథకాలు తప్ప మిగతా ఏ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రాలేదు సంక్రాంతి కానుకలలో భాగంగా. అలానే రేషన్ పంపిణీలో కూడా మార్పులు అనేవి ఉన్నాయండి. సో రేషన్కి సంబంధించి పర్టికులర్గా ఒక వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అలానే రైతులకు సంబంధించి మరియు పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి సో ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించి ఉంది. సో వాటన్నిటిని కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నాను అనమాట మీకోసము. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. అలానే ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆల్రెడీ మన వెబ్సైట్లో అయితే పొందుపరిచి ఉన్నాను అనమాట. వెబ్సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో డ్వాక్రా మహిళలకు ఇది ఒక మంచి శుభవార్తగా అయితే చెప్పవచ్చు అనమాట. సో మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి, అదేవిధంగా అంగన్వాడీ మహిళలకు సంబంధించి ఉచితంగా స్మార్ట్ ఫోన్స్ అనేటివి రాబోతున్నాయండి. ఓకేనా, ఇవ్వండి అప్డేట్స్. వీడియోని ఇస్తే లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి.